నెగిటివ్ కామెంట్స్ పై త్రిష ఫైర్. ఇండిపెండెన్స్ డే ఈవెంట్ తర్వాత త్రిషకు నెగిటివిటీ మరింత పెరిగిపోయింది. దీంతో ఇక ఊరుకునేదే లేదు అంటూ మొత్తానికైతే ఓపెన్ అయింది. రీసెంట్ గానే విజయ్ తలపతి తన మొదటి జెండా పండుగ ఈవెంట్ లో త్రిష తన అమ్మతో కలిసి అటెండ్ అవ్వడం, అక్కడ విజయ్ త్రిషకు సెల్యూట్ చేయడం పై నెటిజన్లు బగ్గుమన్నారు. తమిళనాడు సీఎం ఇలా చేయడం ఏమీ బాలేదంటూ త్రిష ఎంట్రీ ఇస్తున్న ప్రతిసారి జనాలకు రోల్ మోడల్ అయిన మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారో అంటూ ఫైర్ అయిపోతున్నారు. తమిళనాడు ప్రజలకి విజయ్ తలపతి తాను చేసిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అయినా సరే ఆయన పర్సనల్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చకు దారి తీస్తూనే ఉంటాయి. తమిళనాడు ప్రజల నుంచి బెస్ట్ సీఎం గా మంచి పేరైతే తెచ్చుకున్నారు గానీ ఆయన పర్సనల్ విషయానికి వస్తే మొదటి భార్య సంగీత విషయంలో ఇలా చేయడం తప్పుగా అనిపించలేదా అనే కామెంట్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. అయినా సీఎం పదవి ప్రమాణ స్వీకారానికి కూడా భార్య పిల్లలు రాకుండా త్రిష ఆయన భార్యలా ప్రవర్తించడం, అక్కడే ఆనంద్ బాష్పాలు కార్చింది త్రిష. అంతేకాక ప్రతి ఒక్క ఈవెంట్ లోని విజయ్ వెంటనే త్రిష కనిపిస్తూనే వచ్చింది. ఇక రీసెంట్ గానే ఇండిపెండెన్స్ డే రోజు విజయ్ తలపతి తల్లి తండ్రి పక్కనే త్రిష కూర్చోవడం, ఆపై సల్యూట్ చేయడం, దీంతో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఫైర్ అవ్వడంతో త్రిష కూడా లైవ్ లోనే ఫైర్ అయిపోయింది. నాకు నా ఫ్రెండ్ అయిన విజయ్ నాకు ఇన్విటేషన్ ఇవ్వడంతోనే అక్కడికి నేను వచ్చా, నా అంతటా నేను అక్కడికి వెళ్ళలేదు, మీరు లేనిపోనివి ఊహించుకొని నచ్చినట్టు కామెంట్స్ చేయకండి అంటూ ఫైర్ అయింది త్రిష. ఇక దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.